సంచలన నిర్ణయం. స్థానిక ఎన్నికల్లో జనసేన సరికొత్త వ్యూహం ఇదే. రాజకీయాల్లో వ్యూహాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. నిన్నటి వ్యూహం ఈ రోజు పనిచేయకపోవచ్చు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం, అప్పటి ప్రభుత్వ దౌర్జన్యాలను అంతం చేయడం కోసం జనసేన అని పవన్ కళ్యాణ్ ఒక అడుగు వెనక్కి వేసి కేవలం 21 స్థానాలకే పరిమితమయ్యారు. ఆ వ్యూహం సూపర్ హిట్ అయింది. కూటమికి బ్రహ్మరథం పట్టింది. అయితే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే త్యాగం రిపీట్ అవుతుందా? క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ మళ్ళీ తగ్గుతుందా అంటే అస్సలు తగ్గేదేలే అంటుంది జనసేన అధిష్టానం. అసలు నిన్న అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యేలతో జరిగిన మీటింగ్ లో పవన్ తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికలు నగారా మోగకు ముందే జనసేన పార్టీ అలర్ట్ అయింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో ఒక కీలక సమావేశం నిర్వహించారు. ఇక్కడే పవన్ ఒక బాంబ్ పిలిచారు. సార్వత్రిక ఎన్నికల వ్యూహం వేరు, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం వేరు అని తేల్చి చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 21 సీట్లతో పోటీ చేశాం కదా అని, స్థానిక ఎన్నికల్లో కూడా అలాగే సైలెంట్ గా ఉండబోమని స్పష్టం చేశారు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం స్థానిక బలాబలాలకు అనుగుణంగా వ్యూహాలు మారుస్తామని పవన్ డిసైడ్ అయ్యారు. పోటీకి అనువైన స్థానాలను గుర్తించి పార్టీ కేంద్ర కార్యాలయానికి నివేదిక ఇవ్వాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. దీనికోసం ఏకంగా 9 నుంచి 11 మంది సీనియర్లతో ఒక స్పెషల్ కమిటీని కూడా రంగంలోకి దించుతున్నారు. ఈ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ కేవలం లెక్కల గురించే కాదు, కార్యకర్తల ఆత్మగౌరవం గురించి కూడా మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక ఎన్నికలు ఎంత దారుణంగా జరిగాయో మనందరికీ తెలుసు. కనీసం నామినేషన్లు కూడా వేయనివ్వకుండా దాళ్లకు, బెదిరింపులకు పాల్పడినా సరే ప్రాణాలకు తెగించి నిలబడిన జన సైనికులు, వీర మహిళల పోరాట స్ఫూర్తిని పవన్ గుర్తు చేసుకున్నారు. వారి త్యాగం విలువైనది. వారి ఆత్మగౌరవం నిలబడేలా ఈసారి జనసేన గట్టిగా నిలబడుతుంది అని పవన్ భరోసా ఇచ్చారు. అంటే ఎవరైతే గతంలో కష్టపడి దెబ్బలు తిన్నారో వారికి ఈ ఎన్నికల్లో సముచిత స్థానం దక్కబోతుందని అధినేత క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఈ సమావేశంలోనే ఒక ఆసక్తికరమైన చర్చ జరిగింది. కొందరు జనసేన ఎమ్మెల్యేలు పవన్ దగ్గర ఒక సెన్సిటివ్ ఇష్యూని ప్రస్తావించారు. అన్నా, కొన్ని నియోజకవర్గాల్లో మిత్రపక్షాల కూటమి ధర్మాన్ని పాటించడం లేదు, వాళ్ల వైఖరి వల్ల మన శ్రేణుల్లో అసహనం పెరుగుతుంది అని పవన్ దృష్టికి తీసుకువెళ్లారు. పవన్ దీనికి ఇచ్చిన రిప్లై హైలైట్. ఇవన్నీ నా దృష్టిలో ఉన్నాయి. పార్టీ శ్రేణుల మనోభావాలను తప్పక గౌరవిస్తాం, మీకు రాజకీయంగా 100% అండగా నిలుస్తాం అని పవన్ మాటిచ్చారు. మిత్రపక్షాలతో రాజీ పడే ప్రసక్తే లేదని క్యాడర్ కు గట్టి సిగ్నల్ ఇచ్చారు. మంత్రులు, కీలక నేతల సమక్షంలో జరిగిన ఈ సుదీర్ఘ మీటింగ్ జనసేన భవిష్యత్ కార్యాచరణకు ఒక దిక్సూచిగా మారింది. ఏది ఏమైనా స్థానిక పోరులో పవన్ కళ్యాణ్ వేయబోయే ఎత్తుగళ్లు ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచడం ఖాయం. మరి మీరేమనుకుంటున్నారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సొంతంగా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలా, లేక కూటమిలో సర్దుబాటు చేసుకోవాలా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.